ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు అని, దీనికి సంబంధించి చాలా సంఘటనలు రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. హైకోర్టులో కొన్ని విచారణలు జరుగుతూ ఉన్నాయి. హైకోర్టు చాలా సార్లు ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని వ్యక్తం చేసినా కూడా కొందరు పోలీసుల మీద కూడా బహుశా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఇటువంటివి రిపీట్‌గా జరుగుతున్నాయేమో తెలియదు గానీ, తాజాగా మరొక జర్నలిస్ట్ మిస్సింగ్ అంశం అనేది హైకోర్టుకు చేరింది. సో, ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ లీగల్ సెల్ ఒక ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ జర్నలిస్ట్ వెంకట్రామిరెడ్డి కేవీఆర్ అట. తనపై కేసని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు వెంకట్రామిరెడ్డిపై కర్నూలు 4th టౌన్‌లో అక్రమ కేసు బనాయించారని, వెంకట్రామిరెడ్డికి నోటీస్ ఇచ్చి స్టేషన్‌కి పిలిపించిన 4th టౌన్ సీఐ విక్రమసింహ అని, వెంకట్రామిరెడ్డికి సంబంధించిన సమాచారం లేకపోవడంతో అక్రమ నిర్బంధంపై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన కేవీఆర్ కుటుంబ సభ్యులు అని, హెబియస్ కార్పస్ పిటిషన్ని వెనక్కి తీసుకోవాలి అంటూ కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరింపులు అని చెప్పి వాళ్ళొక ట్వీట్ చేశారు. తర్వాత ఒక చిన్న వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే నిన్న మధ్యాహ్నం లాయర్తో కలిసి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిన కేవీఆర్ అయితే ఈరోజు ఉదయమే స్టేషన్కు వచ్చినట్లు తప్పుడు రిపోర్టు చూపించబోతున్న పోలీస్ అధికారులు అని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్. అంటే లాయర్తో కలిసి స్టేషన్ లోపలికి వెళ్తే మరి ఆ లాయర్ ఒక అప్డేట్స్ లేవా? సాయంత్రం ఉన్నారా, అరెస్ట్ చేశారా, అరెస్ట్ చూపించారా, నిన్న అరెస్ట్ చూపించారా, ఈరోజు అరెస్ట్ చూపించారా, మరి లాయరు వర్షన్ ఏంటో తెలియదు. బట్ ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడము, మిస్సింగ్ కేసులు వరుస పెట్టి ఇటువంటివి రిపీటెడ్గా జరుగుతూనే ఉన్నాయి. మరి నిన్న పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తే ఈరోజు వెళ్ళినట్లుగా చూపించే ప్రయత్నం పోలీసులు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇవన్నీ విషయాలు అయితే తెలియదు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్లు ఏంటి, ఎందుకో మరి పోలీసులు తీవ్ర విమర్శలు అయితే ఈ మధ్యకాలంలో ఎదుర్కొంటూ ఉన్నారు. అందరినీ అనలేం కానీ కొందరు పోలీసుల ప్రవర్తన అయితే విమర్శల పాలవుతూ ఉంది.